జై శ్రీరామ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ లేచి మా స్వామివారిని చూసి సూర్యనారాయణ మూర్తిని చూసి మన లక్ష్మీ అమ్మవారికి క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి అయిన తర్వాత ఒక్కసారి మనము జై శ్రీరామ్ అనుకుందామా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లక్ష్మీ అమ్మవారిని శుభ్రం చేసుకున్న తర్వాత ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కసారి మనము ఆకాశం వైపు చూస్తే మనసుకి ఏదో ఒక రకమైన ఆహ్లాదంగా కనిపించి ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత పూజ చేసుకున్నాను. మనకి కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అంటారు, కానీ స్వామి కొన్ని సమాధానాలు కాలం ఇవ్వదండి. మీ లీలే మాకు అర్థమయ్యేలా చేస్తుంది స్వామి. కొంతమంది మిమ్మల్ని నమ్ముతారు స్వామి, కానీ వాళ్ళ మనసులో కోరుకున్నది జరగకపోతే స్వామి నాకెందుకు ఇలా చేశావు అని మిమ్మల్ని అడుగుతారు. మళ్ళీ నిజం చెప్పాలంటే నాకు కొన్ని విషయాలు అర్థం కావు స్వామి. మా జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు ఎంత ఆలోచిస్తారు? మా భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకు తెలియదు కదా. మేము మాత్రం ఈరోజు కనిపించేది చూసి బాధపడతాం, ప్రశ్నిస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి అని అడుగుదాం నిన్నే. కానీ కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు స్వామి ఎందుకు అలా చేశారో ఇప్పుడు అర్థమవుతుంది అని అనిపిస్తుంది. అదే మీ స్వామి లీల. మా బాధలో కూడా మీ ప్రేమ దాగి ఉంటుంది, మా నిరాశలో కూడా మీ నిర్ణయం దాగి ఉంటుంది. మాకు ఆలస్యంగా అర్థమైనా మీకు మాత్రం అన్నీ ముందే తెలుసు. మీరు మా చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మాకు ఇంకేం కావాలి స్వామి? మాకు నచ్చినట్టు కాకపోయినా పర్వాలేదు, మాకు మంచి దైవాన్ని ఏదైనట్టు మాకు మంచిదైనట్టే జరగనివ్వు. ఎందుకంటే మా జీవితాన్ని మేము అర్థం చేసుకోలేకపోయినా మా జీవితాన్ని నడిపించే మిమ్మల్ని మాత్రం నమ్ముతాం. గోవిందా, మీరు ఉండగా మాకు అన్నీ ఉన్నట్టే అంటూ మనసులోనే ఉన్న అన్నీ స్వామికి చెప్పుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విష్ణు సహస్ర పారాయణంతో పూజ కంప్లీట్ చేసుకున్నాక స్వామికి ఆయనే మన చెయ్యి పట్టుకొని నడిపించడం మనకి ఎందుకండి బెంగ అన్నట్టు మనము ఆయన్ని ఎన్నో రకాలుగా అడగాలని అనుకుంటాం, కానీ పూజ చేసుకున్నాక ఒక ప్రశాంతమైన మనసుతో మనము ఉంటాం. చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. తర్వాత మా శ్రీవారికి ఓట్స్ పెట్టాను. ఓట్స్ పెట్టిన తర్వాత అందులో కాడేసి మనము చిన్న సాల్ట్ వేసి కర్డ్ వేసి ఇస్తాను అనమాట. ఇవి పాలు తోడు పెట్టడానికి ప్రతిరోజు ఉదయం నేను తోడు పెడతాను. తర్వాత మా చిన్న పాప స్కూల్కి టైం అయింది, సో బుజ్జి అట్లు పాపకి వేసి మనము అయితే అది ఫ్రై అయిన తర్వాత తనకి ఇచ్చాను అనమాట. ఏముంది దీనికి మినపప్పు బియ్యము, ఒక మినపప్పు 2.5 కానీ 3 కానీ బియ్యం వేయచ్చు. దీనికే కొంచెం హెల్తీగా కావాలంటే కందిపప్పు కూడా యాడ్ చేయొచ్చు. కందిపప్పు ఆర్ పెసరపప్పు యాడ్ చేసినా కూడా మనం దీంట్లో మనము కలుపుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేయలేదండి ఏమీ అందులో ఓన్లీ మినపట్లే, అవి మినపప్పు బియ్యంతో ఉన్న అట్లే చిన్న ఊతప్పాల్లాగే వేసాను అనమాట. సో అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తనకి ఇచ్చాను. తను స్కూల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకొక మీకు తెలియని ఒక చిట్కా చెప్పనా? ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఆ స్ట్రెస్ పోవడానికి ఉమెన్స్ అందరికీ కూడా సౌందర్య పోషణలో కూడా మినపప్పు ద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చండి. ఇందులో మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సన్ ట్యాన్స్ని కూడా తొలగిస్తుందటండి. ఇంకా జుట్టులో కూడా మినపప్పులో ఉండే పోషకాలు జుట్టుకు కూడా, హెయిర్కి కూడా చాలా మంచిదంట. నేనైతే పల్లి చట్నీ చేశాను ఈ అట్ల కోసం. ఇది శ్రీవారి కోసం అనమాట. అట్లు వేసి పల్లి చట్నీ చేసి ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే మినపప్పు గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. మొటిమల సమస్యతో బాధపడేవారు కూడా మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని, ఆ పేస్ట్ని కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకున్నారు అనుకోండి, కొంచెం మంచి ఫలితం రిజల్ట్ అయితే బాగుంటుంది. సో ఇది మొటిమల సమస్యతో బాధపడిన వాళ్ళకే జస్ట్ నార్మల్గా కూడా రాసుకోవచ్చు, కానీ ఒకరోజు చేస్తేనో వచ్చిందంటే అవ్వదండి. కంప్లీట్గా వీక్లీ వన్స్ అయినా మనము ట్రై చేస్తే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా ఏమైనా మినపప్పు వల్ల చాలా యూజెస్ ఉంటాయి కదా, చాలా. తర్వాత ఈరోజు నేను ఈవినింగ్ చేసేది కూడా వీడియో యాడ్ చేశాను అనమాట. దీన్ని ఏమంటారంటే పెసరపిండి ఉప్పిండి అంటారు.
ఓకేనా. దీనికోసం మనం పోపు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకున్నాక పెసరపిండి అంటే పెసలు ఒక గ్లాస్ పెసలు అనుకోండి, 2 గ్లాసుల బియ్యం వేసి మనం మరపెట్టించుకొని ఉంచుకుంటాం అనమాట. ఆ పిండిని మనము ఇద్దరు అనుకోండి, ఒక గ్లాస్ మామూలుగా ఒక బియ్యం పెట్టుకుంటాం కదా, ఆ గ్లాస్ అయితే ఇద్దరికి వస్తుంది. సో ఒక గ్లాస్ పిండి అయితే నేను చేయడం జరిగింది. అది పెసలు మనకి ఏదో రకంగా అంటే ఈ స్టైలు టిఫిన్ ఎవరు మ్యాక్సిమం చేసుకోరు, అందుకనే నేను ఈ వీడియో పెట్టడం అయితే ఫుల్గా పెట్టాను. చూడండి, మనము ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకున్నాక అందులో పోపు ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని వాటర్ మరిగిపోవాలి. బాగా మరిగిపోయిన తర్వాత మనము పిండి అందులో కొంచెం వేస్తూ కలుపుతూ అప్పుడు మనము ఉండాలి. ఈ వాటర్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాతే పిండి వేయాలి. అది మాత్రం నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే తర్వాత మనకి పిండిలో కలవదు సరిగ్గా. ఇలా మరిగిపోయిన తర్వాత సాల్ట్ ఇలాంటప్పుడే వేసేసి తర్వాత మనము పిండిని అందులో కొంచెం వేసుకోవాలన్నమాట. మనకి కొలతగా చెప్పాలి అంటే ఒక గ్లాస్ మనము వాటర్ ఎంత వేసామో అంతే పిండి పడుతుంది అనమాట ఈ టిఫిన్కి. ఓకేనా. అంటే పెసరపిండి, పెసలు బియ్యము ఆడించుకున్న పిండి మనం మరపెట్టించుకొని డబ్బాలో ఉంచుకుంటే అది ఈవినింగ్ కానీ నైట్ కానీ మనము ఇలా టిఫిన్లా చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు అంచనా కొద్దీ నేను అలా వేసేసాను. నార్మల్గా అయితే కొలత అయితే 1కి 1 అనమాట. ఓకేనా. అలా పిండి వేసుకున్నాక ఫుల్గా కలదీయాలి, అడుగంటుకోకుండా ఫుల్గా తిప్పాలి. ఇప్పుడు మనం పెసలు ఎందుకు వాడతాము, మనకి వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువగా ఆకలి కూడా వేయదు పెసలు తింటే. ఎందుకంటే పెసల్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి కూడా చాలా మంచిది పెసలు. మనకి డైజెషన్, మలబద్ధకం అంటే కాన్స్టిపేషను అలాంటివి గ్యాస్ సమస్యలు కూడా తగ్గిస్తుంది పెసలు. మనకి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి మన హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. అందువల్ల రక్తంలోని ఈక్వల్ చక్కెర స్థాయిలను కూడా కరెక్ట్గా ఉంచుతుంది అనమాట. ఆయుర్వేదం ప్రకారం పెసలు శరీరాన్ని చల్లబరుస్తాయి అని చెప్తారు. అందుకనే వేసవి కాలంలో పెసలు ఎక్కువగా వాడతారు చాలామంది. మొలకెత్తిన పెసలని మనము ఉంచుకుంటాం కదా 3 days, 1 day మూట కట్టి ఉంచుకొని ఆ మొలకెత్తిన పెసలు కూడా మార్నింగ్ తింటారు చాలామంది. చాలా హెల్త్కి మంచిది, మన బాడీకి చలవ చేస్తుందంట పెసలు వేసవికాలంలో తింటే. మన ఏరియాలో పెసరట్టు ఎక్కువగా యూజ్ చేస్తారు బాగా. తెలుగు రాష్ట్రాల్లో బాగా పెసరట్టు చాలా ఫేవరెట్ కదా వంటకాలు మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో పెసరట్టు, ఉప్మా అనేది మంచి ఫేవరెట్. దీన్నే స్ప్రౌట్స్ కింద కూడా చేస్తారు. ఇంకా పప్పులో, కూరల్లో కూడా మనం పెసరపప్పుతో కూరలు చేసి మనము కిచిడి చేసుకుంటాం కదా, సో అలాగే సూప్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనము పెసలు అనేది పిల్లలకి పెట్టడానికి, మనం తినడానికి కూడా చూసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో గాబరా ఉన్న లైఫ్ ఏదో ఉంటే అది అయితే బ్రెడ్ లేకపోతే జాము ఏదో తినేసి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ మన ఇంట్లో మనం చేసుకునేదే బెస్ట్ అనమాట. అది హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇక్కడ వరకు ఎందుకు చెప్పలేదంటే జస్ట్ అలా కలుపుతూ ఉండాలి ఇది. ఓకేనా. కలిపిన తర్వాత ఆయిల్ వేయడం మర్చిపోకూడదు. మనము కలిపిన తర్వాత ఇలా ఉండల్లగా వచ్చిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ పడుతుంది, ఇంకెక్కువే పడుతుంది, కొంచెం ఒక 4 స్పూన్స్ అయినా పడుతుంది. ముందు పోపులో మనం 2 స్పూన్స్ వేసుకుంటాం సరిపోద్ది, తర్వాత 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడతాం, మొత్తం 6 స్పూన్స్ అవుతుంది అనమాట. హెల్దీ ఆయిల్నే వాడండి. మీరు ఏ ఆయిల్ వాడినా వంట నూనె అనేది మనం కంపల్సరిగా డైలీ ఏదో ఒక విధంగా వాడతాం కాబట్టి మరుగు నూనెలు గట్రా వాడకండి. కంపల్సరీగా మనం ఫ్రెష్ నూనె మనం వాడుకుందాం, హెల్త్కి మంచిది. మనకి గుండె ఆరోగ్యానికి కూడా ఈ నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, అలా కలదీస్తూ ఉంటే అది గుండెలా అయ్యి కొంచెం కొంచెం పొడిగా అవుతుంది అనమాట. మనము అలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 7 minutes సరిపోద్ది. మూత పెట్టి ఉంచిన తర్వాత అది సిమ్లో పెట్టాలి. మనం మూత పెట్టిన తర్వాత టైం అయిపోయిన తర్వాత తీసేస్తే కలిపేస్తే
అయిపోయినట్టే టిఫిన్. దీంట్లో మనం పెరిగేసి తినచ్చు, లేదంటే పికిల్ పెట్టుకొని తినచ్చు, ఏదైనా మీ ఇష్టం అనమాట. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇప్పటివరకు ఇది ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి, ఓకేనా. దీన్ని చాలా సింపుల్, ఏం లేదు. పెసరపిండి ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు. దీన్ని పెసరపిండి ఉప్పిండి అంటాం అనమాట మేము, ఓకేనా. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెసలు తినడానికి ట్రై చేయాలి. మనము మొలకెత్తిన పెసలు అంటే ప్రతిరోజు తినలేం కదా, ఓకేనా. మధ్యాహ్నం లంచ్లోకి బీన్స్ కట్ చేసుకొని, చిన్న బీన్స్ తెచ్చారు మా హస్బెండ్. బీన్స్ కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. బీన్స్ కూడా చాలా హెల్త్కి మంచిది, మన ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇది కూడా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది, అండ్ కాల్షియం ఉంటుంది ఇందులో, ఓకేనా. కాల్షియం దేనికి, మన బోన్స్కి మంచిదన్నమాట. సో దీన్ని పోపు వేసి నార్మల్గా ఫ్రై లాగే చేసి సాల్ట్ వేసి వాటర్ వేసి మూత పెట్టాము. మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫ్రై అయిపోయింది. తర్వాత హస్బెండ్ గారు కస్టర్డ్ యాపిల్ తెచ్చారు. కస్టర్డ్ యాపిల్ మంచిది కదా, మన సీజన్ వారీగా ఫ్రూట్స్ అనేది తింటే చాలా హెల్త్కి మంచిది. తప్పదు కదండి, ఫ్యామిలీ అన్నాక ఏదో ఒకటి తెచ్చుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ అయితే తినడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనకి కస్టర్డ్ యాపిల్ దొరుకుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్కి మంచిది, విటమిన్ సి ఉంటుంది, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూస్తుంది. ఇవి చేస్తూ నేను వెన్న అయితే రుద్దుతున్నాను అనమాట. పాల మేగడ ఉంటుంది కదా, పాల మేగడని తీసి నెయ్యి తయారు చేస్తున్నానండి. మన ఇంట్లో నెయ్యే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. సో ఆ నెయ్యి ప్రిపరేషన్ అనేది ఒక 25 మినిట్స్ పట్టేస్తుంది. డైలీ మనం తీసుకుంటాం కదా పాలు, ఆ పాల మీద మేగడ మాత్రమే తీసి మనం ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. ఆ పెట్టిన దాన్ని ఒక 1 వీక్కి నేను అయితే ఇలా నెయ్యి తయారు చేసుకుంటాను. అలా కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా మనము కలుపుతూ ఉంటేనే మనము నెయ్యి అయితే వస్తుంది అనమాట. సో మనము ఆవు నెయ్యి అయితే చాలా మంచిది కదండి. ఆవు నెయ్యి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఉదయాన్నే మనం ఖాళీ కడుపుతో చెంచా నెయ్యి తింటే డైజెషన్ పవర్ పెరుగుతుందని చెప్పేవారు అప్పట్లో, కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదులేండి. కానీ మంచిది. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు కూడా 2 ముద్దలు నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదని చెప్తారు. ఇది వెంటనే మనకి స్టామినా అయితే కొంచెం శక్తినిస్తుంది. తర్వాత మనకి స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది, అండ్ ఐ కంటి చూపుకి కూడా చాలా మంచిది. ఇంకా ఆయుర్వేదం ప్రకారం చెప్తే ఇంకా చాలా ఉంటాయండి. కీళ్ళ నొప్పులు ఇవేవి రాకుండా ఆవు నెయ్యిలో చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా స్వీట్లు చేస్తారు, చపాతీల్లో వాడతారు, పూజల్లో మనకి ప్రత్యేకంగా ఆవు నెయ్యి మనకి దేనికి యూజ్ చేస్తామండి, పూజ చేసుకోవడానికి అయితే నేను ప్రతిరోజు ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తాను. నేను ఓన్గా ఇలా తీసి తయారు చేసిందే నేను యూజ్ చేస్తాను అనమాట. వాసనకి వాసన ఉంటుంది, మన చేతితో మనం చేసుకున్నది, ఇందులో ఏమీ కలపరు, మనం ఓన్గా తీసుకున్నాం కాబట్టి చూడండి నెయ్యి ఎంత చక్కగా వస్తుందో. మనం కొంచెం ఓపిక చేసుకొని చెయ్యాలి అన్నీ. యాజ్ ఏ హౌస్ వైఫ్గా అన్ని రకాలు చేసుకోవాలి కదా, ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ వేస్ట్ అవ్వకూడదు. తర్వాత ఇప్పుడు మనం పాలు తీసుకుంటున్నాం కాబట్టి మనం దాని మీద మేగడ అనేది ఒక 1 వీక్ది అలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మేగడని మనం ఒక పెద్ద గిన్నెలో తీసి కవ్వంతో అలా చిలికితే, ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఇది ఇలా పాల మేగడ అయితే నేను తీస్తానండి. చాలామంది పెరుగు మీద తీస్తారు, కానీ నేనైతే పాల మీదే తీసి స్టోర్ చేస్తాను అనమాట. ఎందుకంటే అదే మనకి చాలా స్వచ్ఛంగా. మ్యాక్సిమం ట్రై చేయండి. ఆవు నెయ్యి మీకు ఆవు పాలు దొరికితే కనుక ఆవు నెయ్యి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, యూజ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఇది మధ్యాహ్నంకి పాలకూర అనమాట. పాలకూరను కడిగేసి కట్ చేసుకొని ఉంచుకున్నాను. హాఫ్ ఏమో పాలకూర పప్పు కందిపప్పులో వేసి కుక్కర్ పెట్టాను అనమాట. సో ఇది పాలకూర కూడా చాలా మంచిది కదా, ఐరన్ ఉంటుంది మనకి, ఉమెన్స్కి హెల్త్ ఇష్యూస్ హిమోగ్లోబిన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా పాలకూర తింటే మంచిది. ఈరోజైతే నేను పాలకూర పప్పు బీన్స్ కర్రీ వేసాను అనమాట. ఒకవైపు రైస్, ఒకవైపు పాలకూర పప్పు పెట్టాను. అయిపోయిన తర్వాత మనకి పోపు వేసుకోవడం యాజ్ ఇట్ ఈజ్, ఇది ఎలాగో తెలుసు కదా మీ అందరికీ.
పోపులో ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాక మనము ఈ దీన్ని స్మాష్ చేసుకొని పప్పుని అందులో పుల్ల నానబెట్టుకొని వేయాలి. మనకు తగినంత పుల్ల వేసుకొని తర్వాత ఈ పోపుని ఇందులో వేసుకోవడమే. ఇక్కడ వరకు ఇది అలాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి పాలకూర మంచిది, బీన్స్ మంచిది, ప్రతిరోజు కూడా మనం చేసుకునే ఆహారం మనకు మంచిది. ఈరోజు చూడండి ఎన్ని కూరలు తెచ్చారో మా శ్రీవారు. ప్రతి కూర హెల్దీగా, గ్రీన్గా, ఆరెంజ్గా బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి కర్రీస్ అనేవి. వీటన్నిటిని మనము కొంచెం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లోనైతే ర్యాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ప్రతిసారి తెచ్చినప్పుడు బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సుల్లో పెట్టేసి మూతలు పెట్టేసి ఒక 1 డే అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత కిందకి మార్చేస్తాను అనమాట, కింద స్టోర్లోకి. ఆ ఫ్రిడ్జ్లో అనేది కింద అయితే చాలదు, సరిపోదని చెప్పి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. పర్వాలేదు, పెట్టి చూడండి మీరు కూడా, బాగానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో కింద పెట్టుకోవాలి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాలి. కొంచెం ఒక 15 మినిట్స్ ముందు తీసేసి బాగానే ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ విధంగా అయితే అందులో పెట్టడం జరిగింది. ఇదండి ఈరోజు నేను చేసిన పని. ఓకేనా? మీ అందరికీ నచ్చితే